శాంతిని పంచే సేవా మార్గం సాయి ఆశీర్వాదంతో ప్రారంభం. ప్రేమతో నిండి కరుణతో మెరిసే నిత్య సాయి ఆసుపత్రి వెలుగెంతో. రోగికి ఆశ సేవకునికి దారి, వైద్యుడి చేతిలో దైవం ప్రసాదం. నిత్యము ఆరోగ్య దీపం వెలిగే ఈ పుణ్యస్థలమే మన ఆశ్రమం. పేదవారికి వెచ్చని ఆలయం, వేద పారాయణ దివ్యనాదం. ప్రతి మందు ఒక ఆశీస్సుగా, ప్రతి చూపు ఒక దైవ స్పర్శగా. అరవింద్ సార్, ఏబీ హాస్పిటల్ ఆరోగ్య భారత్ ఈరోజు చాలా మంచి ఉద్దేశంతో రాఘవేంద్రరావు గారు అదేవిధంగా హేమారెడ్డి గారు చాలా అద్భుతంగా స్టార్ట్ చేశారు. ముఖ్యంగా పేద ప్రజలకి మంచి వైద్యం అందించాలి, చాలా తక్కువ కాస్ట్లో అందించాలి, వైద్యం అందరికీ సమానంగా అందించాలనే ఉద్దేశంతో చాలా మంచి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, ఏదైతే నిత్య సాయి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చాలా అద్భుతమైన కార్యక్రమం చేపడతారు. ఒక ఎంపీగా మీరు ఆరోగ్యం పట్ల చాలా, అంటే భారతదేశంలో అందరూ కూడా స్వచ్ఛ భారత్ అదేవిధంగా ఆరోగ్యం ఉండాలి భారత్ అంటూ కూడా మీరు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఎలా అనిపిస్తుంది? రఘు గారు మంచి వ్యక్తిత్వం ఉన్నవాయన, అందరికీ మంచి చేయాలని ఉంటుంది, అందుకనే మా పార్టీలో ఉన్నాడు. ఓకే. ఆయన గత 23 సంవత్సరాల నుంచి ఆరోగ్య భారత్ ట్రస్ట్ నడుపుతూ వేల సంఖ్యలో ఉచిత శస్త్రచికిత్సలు చేయటం, వేరేవి కూడా తక్కువ ధరలు చేయటము, ఇది మా ఏరియాలో అంతా తెలిసిన విషయమే. కానీ ఇక్కడ ఇవాళ పోచంపల్లి గ్రామంలో మేడ్చల్ దగ్గర ఇవాళ ఈ ఫెసిలిటీ, ఈ హాస్పిటల్ కట్టడము, పేదలకి, ఈ ప్రాంత పేదలకు కూడా ఆయన తక్కువ ధరలో వైద్యము, శస్త్రచికిత్స అందించడము చాలా మాకు ఒక ఎంపీగా గర్వంగా ఉన్నది. ఆయన మా ప్రాంతం నుంచి వస్తాడు కాబట్టి. సో ముఖ్యంగా చూసుకుంటే సార్, చాలా తక్కువ కాస్ట్లో ఇవ్వడం అనేది ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అంత తక్కువ కాస్ట్ ఇవ్వడం అనేది అది సాధ్యమయ్యే అంశం కాదు. కానీ బట్ ఆయన చేస్తున్నారు. ఎలా ఎలా దానికి మనసు ఉంటే మార్గం ఉంటుందయ్యా. ఆయనకు మంచి మనసు ఉన్నది, అందుకని మా పార్టీలో అని చెప్పినా కదా, మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఆయనకు మనసు ఉన్నది, చేయాలని ఉన్నది కాబట్టి ఆయన మార్గం ఎత్తుక్కుంటాడు. అది ముఖ్యంగా చూసుకుంటే మరి ఇప్పుడు చాలా పొలిటికల్ ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి, అవి కూడా మీరు చూస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంది, మరి మీ క్యాండిడేట్ ఇంకా డిక్లేర్ చేయలేదు. ఎలా ఉంది మరి పరిస్థితి? ఎవరనుకుంటున్నారు? కిషన్ రెడ్డి గారు చెప్పాలి, మేం కాదు. అది ఆయన కాన్స్టిట్యున్సీ, ఆయన జాతీయ స్థాయి నాయకుడు, రాష్ట్ర పార్టీకి మొన్నటిదాకా అధ్యక్షుడు, ఆయన అడగాలి, నాకైతే తెలుస్తుంది. సో ఏమనుకుంటున్నారు మరి త్రిముఖపూర్లో ఎవరు? అది జూబ్లీహిల్ ప్రజలు ఏమనుకుంటున్నారో 14 నవంబర్ తెలుస్తుంది, కౌంటింగ్ నాడు తెలుస్తుంది. మీ పార్టీ నుంచి ప్రయత్నాలు ఏ విధంగా ఉన్నాయి? వాళ్ళని అడగాలి, రాష్ట్ర నాయకత్వాన్ని అడగాలి, కిషన్ రెడ్డి గారు అడగాలి. అంతే సార్. అంటే గెలుపు కూడా మీకు కూడా ఆశిస్తారు కదా? ఆశ అందరికి ఉంటుంది, కానీ జవాబు వాళ్ళు ఇవ్వగలుగుతారు, మేము ఎట్లా ఇస్తామండి. ఇంకా మరి మెరుగైన సేవలు అందించడం కోసం వాళ్ళకి ఏమైనా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి రఘు గారికి? మేము ఎంకరేజ్ ఎక్కడెక్కడ చేయాలో మేము చేస్తూనే ఉన్నాం. రఘు గారేమో ఆయన ఎక్కడెక్కడ ఆయన యాక్టివిటీలు పెంచుకోవాలి, ఆయన పెంచుకుంటూనే ఉన్నాం. వీఆర్ ఆల్ యాక్టివ్ ఫర్ ద సేక్ ఆఫ్ సొసైటీ. వీఆర్ ప్రౌడ్ దట్ ఈజ్ ఇన్ అవర్ పార్టీ అండ్ హేల్స్ ఫ్రమ్ మై రీజన్. ఏబీ హాస్పిటల్స్ ఆరోగ్య భారత్ పేరుతోటి అదే నిత్య సాయి ట్రస్ట్ ద్వారా అద్భుతంగా వైద్య సేవలు అందించడానికి డాక్టర్ రాఘవేంద్రరావు గారు అదేవిధంగా మేడం హేమారెడ్డి గారు చాలా ఎంతో అద్భుతంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఈరోజు కొత్త హాస్పిటల్ గండ్లపోచంపల్లిలో ఓపెనింగ్ చేయడం జరిగింది. చాలా మంది ప్రముఖులందరూ రావడం జరిగింది, పొలిటీషియన్స్ అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా మరి ఈ హాస్పిటల్కి పెట్టడం గల ఉద్దేశం ఏంటి, ట్రస్ట్ ద్వారా ఏ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అనేది వారి మాటలో తెలుసుకుందాం. సార్ నమస్కారం, కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నిత్య సాయి ట్రస్ట్ ద్వారా మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. పేదవాళ్ళకి ఉచిత వైద్యం, అది అంటే తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలి, మంచి ఉద్దేశంతో ఈ సంస్థను అయితే స్థాపించారు. ఏంటి సార్ అసలు మీ సంస్థ యొక్క మోటివ్ ఏంటి, విధి విధానాలు ఏ విధంగా? యాక్చువల్లీ వీఆర్ కమింగ్ విత్ ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. 2002లో నిత్య సాయి చారిటబుల్ ట్రస్ట్ అనేది స్టార్ట్ చేసి దాదాపుగా మెట్పల్లిలో
35,000 ఆపరేషన్లు హాస్పిటల్ చేస్తే దాంట్లో ఒక 4,000 నుంచి 5,000 ఆపరేషన్ మేము ఫ్రీగా చేయడం జరిగింది. అంటే గ్రామాల నుంచి గ్రామ సర్పంచ్ కానీ ఎవరైనా లెటర్ రాసిస్తే డబ్బులు లేవు అని అంటే వాళ్ళకి ఫ్రీగా ఆపరేషన్ చేస్తుంటుంది. అంటే ఒక సొసైటీకి యూజ్ కావాలి, మనవంతు ధర్మంగా సొసైటీకి ఏదో చేయాలి అనే ధర్మంగా వైద్యమే కాకుండా ఊర్లో చిన్న చిన్న డెవలప్మెంట్స్ కానీ ఏమన్నా కానీ మా ట్రస్ట్ ద్వారా చేయడం జరిగింది. ఇక్కడ కూడా గుండ్లపోచంపల్లిలో చూస్తే హైదరాబాద్ నియర్ ఉంది కాబట్టి ఇక్కడ సర్వీసెస్ లేవు. దాంతో ఇక్కడ కార్పొరేట్ పేషెంట్ వెళ్ళాలి అంటే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇటువంటి ట్రస్ట్ హాస్పిటల్ పెట్టడం వల్ల ప్రతి పేషెంట్కు 200 రూపీసే కన్సల్టేషన్. బయట 600 రూపాయలు ఉన్న కన్సల్టేషన్ ఈరోజు 1000 రూపాయల కన్సల్టేషన్లో 200 రూపీస్ కన్సల్టేషన్ తోటే ఫిజిషియన్ కానీ, గైనకాలజిస్ట్ కానీ, ఆర్థోపెడిక్ కానీ క్వాలిఫైడ్ డాక్టర్స్ అందరూ అందుబాటులో ఉండే విధంగా. అలాగే జనరల్ ఐసీయూ ఛార్జెస్ చూస్తే మీరు హైదరాబాద్లో ఏ హాస్పిటల్ పోయినా 15,000 to 30,000 వరకు పర్ డే ఛార్జ్ అవుతుంది. ఇక్కడ అలా కాకుండా ఒక 5,500 రూపీసే ఛార్జ్ అయ్యేటట్టు. అంటే ఒక 30% బయట కన్నా 30% రేట్లతో ఈ హాస్పిటల్ నడపాలనే ఉద్దేశంతో ఈ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం. దీన్ని అందరూ ఇక్కడ గుండ్లపోచంపల్లి ప్రజలందరూ యూజ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. డాక్టర్ గారు, ముఖ్యంగా చూసుకుంటే వైద్యం చాలా ఖరీదైపోయిన ఈ రోజుల్లో మీరు ఎంతో అంటే సేవా హృదయంతో చాలా తక్కువ ఖర్చుతోటి వైద్యం అందిస్తా ఉన్నారు. ఏంటి అసలు ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు? అంటే 23 years ట్రస్ట్ డ్రైవ్ అండి. ఇది 23 సంవత్సరాల నుంచి మేము ట్రస్ట్ నడుపుతున్నాం. ఎప్పుడు ఏ రోజు ఎక్కడి నుంచి మేము డొనేషన్ తీసుకోలే. వాట్ వీ ఎర్న్ విల్ కీప్ సమ్ మనీ ఫర్ ద చారిటీ, అదొకటే అంతే తప్ప ఏం తీసుకోలేము. ముఖ్యంగా చూసుకుంటే గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ లో మీరు కూడా కీలక పాత్ర పోషించబోతా ఉన్నారు. డిసెంబర్లో 27-28 తారీఖులలో అద్భుతంగా ఇక్కడ కన్వెన్షన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో. ఏంటి సార్ అంటే ఆ ట్రస్ట్ ద్వారా దాని నుంచి కూడా మీకు ఎవరైనా పేషెంట్లు వస్తే ఎలా ట్రీట్ చేయబోతున్నారు? ఈ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మల్లారెడ్డి గారు చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒక ప్లాట్ఫామ్ మీద ఇంత స్కిల్డ్ పర్సన్స్ ను అందరిని ఒక ప్లాట్ఫామ్ తీసుకోవడం చాలా గొప్ప విషయం. ఇది మల్లారెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్, ధన్యవాదాలు కూడా మల్లారెడ్డి గారికి. ఎందుకంటే ఇంతమందిని గ్రూప్ ఇప్పుడు చాలా మంది అంటే ఇట్లా మంజురావు గారు కానీ, నవీన్ కానీ, ఇలా ఎంతమంది అయితే సోషల్ యాక్టివిటీస్ ఉన్నారు అంటే నాకు చూసినప్పటి నుంచి అందరిని ఎంకరేజ్ చేసే టీం ఉన్నారో వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి ఒక సోషల్ యాక్టివిటీ చేద్దామనే కాన్సెప్ట్ మల్లారెడ్డి గారు తీసుకోవడం అనేది చాలా అభినందన విషయం. మన గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నుంచి కూడా ఎవరైనా రికమెండ్ చేస్తే తప్పకుండా ఇక్కడ ఉచితంగా చేస్తాం. నిజంగా పూర్ణ ఉచితంగా చేస్తాం. క్యాంప్స్ కూడా ఈ హాస్పిటల్ ఎప్పుడు రెడీ ఉంటుంది. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ తరఫున ఎవరు ఏ రికమెండేషన్ చేసినా వాళ్ళు కార్డు తీసుకొచ్చినా మేమైతే ఊర్లో ఇంతకుముందు ఎవరైనా రికగ్నైజ్ సర్పంచెస్ కానీ వాళ్ళందరూ ఉచితంగా చేస్తాం. వాళ్ళు లెటర్ ఇస్తే ఉచితంగా చేస్తుంటాం. అలాగే అదే మోటతోటి గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మనం అడిగిందంటే తప్పకుండా ఈ హాస్పిటల్ వారు చెప్పిన వారికి తక్కువ ధరలో ఉచితంగా మేము చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంత సక్సెస్ ఎలా చూస్తారు? చాలా ఆనందంగా ఉంది. అంతకుముందు నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ బెట్పల్లిలో 23 years నుంచి చేశాము. అదేవిధంగా అదే మోటో కంటిన్యూ చేసుకుంటూ ఇక్కడ కూడా పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవ అందించడం కానీ ఏదైతే స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అవన్నీ చేయడానికి ప్రయత్నం చేస్తాము. చాలా తక్కువ ధరలో వీలైనంత వరకు చేయడానికి ప్రయత్నం చేస్తాము. చూసాను అక్కడ బోర్డు కూడా పెట్టారు మీరు, చాలా అందరికీ తెలిసేలాగా అవుట్ పేషెంట్ కి కేవలం 200 రూపాయలకి కన్సల్టేషన్ అని, చాలా తక్కువ, చాలా చాలా తక్కువ లో ప్రైసెస్ ఉన్నాయి. ఏంటి అసలు అంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మంచి ఉద్దేశం చేస్తా ఉన్నారు. అంటే ఏమన్నా మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారండి? ఇన్స్పిరేషన్ అంటే ఇక మా పరిస్థితి అంతకుముందు లో సోషియోఎకనామిక్ స్టేటస్ వచ్చాం కాబట్టి ఎలా విధంగా పేషెంట్లు ఎలా సఫర్ అవుతారని నాకు తెలుసు. దాని నుంచి ఏంటంటే మళ్ళీ ఫ్యూచర్లో ఎవరు సఫర్ కాకుండా వీలైనంత వరకు ఎంత వీలైతే అంతవరకు తక్కువ ధరలో చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఫ్రీ సర్వీసెస్ కూడా చేయడానికి వీలైనంత వరకు మా ట్రస్ట్ తరఫు నుంచి సార్ చెప్పినట్టు ఫ్రీ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. కంగ్రాచులేషన్ సార్, మీ ఇద్దరికి కూడా ఇలాంటి ఎన్నో వైద్య కార్యక్రమాలు మీరు చేయాలి. పేద ప్రజల దృష్టిలో మీ దంపతులు ఇద్దరు కూడా దేవుళ్ళలాగా ఉండాలనేసి మేము కూడా యూఐటీ ద్వారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా ఈరోజు జీటీఏ ద్వారా కూడా వీళ్ళందరినీ కూడా ఒక వేదిక తీసుకొచ్చారు. చాలా గొప్ప కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ముఖ్యంగా ఏబీ హాస్పిటల్స్ ఒక మంచి సదుద్దేశంతో పేద ప్రజలకి వైద్య సేవలు అందించాలి, తక్కువ ప్రైస్లో అందించాలి, ఆపరేషన్స్ కానీ అన్ని ఒక మంచి సేవా దృక్పథంతో ముందుకెళ్తా ఉన్నారు. వీళ్ళకి ఎలా కంగ్రాచులేట్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇద్దరు దంపతులకి మా జీటీఏ తరఫున వచ్చేసి కంగ్రాట్స్ చెప్తున్నాను. ఆరోగ్య భారత్ నిజంగా పేరులోనే ఎంత బాగుందంటే పేరే పెద్ద వైబ్రేషన్ ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే ఇంత పెద్ద కార్పొరేట్ స్థాయిలో ఈ రోజుల్లో ఏంటంటే మనం చూస్తూనే ఉన్నాం. నేను హైదరాబాద్కి వచ్చిన ఇన్నేళ్లలో ఏ హాస్పిటల్ చూసినా సరే ఏంటంటే 1000 రూపాయల ఫీజు, 500 ఫీజు, తక్కువ ఉన్నదైతే ఎక్కడా లేదు. యాజ్ ఎ కమర్షియల్ గా వాడడమే తప్ప కొందరో తప్ప
నేను అందరని అయితే నేను చెప్పలేను. అట్లాంటి ఇంత పెద్ద ప్రపంచంలో వారు ఇంత పెద్ద డిసిషన్ తీసుకొని ఒక మెట్పల్లి అనే దగ్గర నుండి వచ్చి ఇక్కడ ఒక హాస్పిటల్ పెట్టి అటు ఇంత తక్కువ దానిలో నిజంగా చేయడం అనేది చాలా వాళ్ళ గొప్ప హృదయానికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకెట్లా చెప్పాలి కూడా నాకు తెలియట్లేదు. వాళ్ళు పర్సనల్ గా తెలుసు నాకు, అంటే మీ అందరికీ ఎట్లా తెలిసే నాకు పర్సనల్ గా తెలుసు కాబట్టి ఇద్దరు భార్యాభర్తలు నిజంగా ఒక సంపాదించుకోవాలన్నదే కాదు, నిజంగా చెయ్యాలి సొసైటీకి మనవంతు బాధ్యత ఏదనేది, వాళ్ళు అమ్మా నాన్న ఇచ్చిన ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, వాళ్ళు నేర్చుకున్న చదువు ఏదైతే ఉందో పేదవాళ్ళకు కూడా ఉపయోగపడాలి, అతి తక్కువ ధరలో వాళ్ళు హ్యాపీగా వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో నిజంగా అందరూ మెచ్చుకోదగ్గ విషయం ఇది. అది హైదరాబాద్ కాదు, యావత్ తెలంగాణ కాదు, యావత్ ప్రపంచం కూడా జీటీఏ మెచ్చుకోవాల్సిన విషయం, ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మెచ్చుకోవాల్సిన విషయం ఇది. అట్ ది సేమ్ టైం ఇందాక చెప్పారు సార్, రఘు సార్ రికమెండ్ చేస్తే ఎవరికైనా వైద్య సేవలు అందించడానికి వాళ్ళు ముందుంటామని చెప్పారు. అవునవును, అది చాలా గొప్ప విషయం. అది జీటీఏలో ఏదైతే మెయిన్ పొజిషన్ లో ఉన్నారో అట్ ది సేమ్ టైం ఏంటంటే వారు కూడా ఏంటంటే మేము కూడా జీటీఏ తరఫున ఎవరికి వచ్చినా సరే తక్కువ ధరలో మేము కూడా చేస్తామని అంటున్నారు. అది నిజంగా జీటీఏలో ఉన్న ప్రతి ఒక్కరికి అదొక అద్భుతం. ఎందుకంటే వారు ఎవరైతే రికమెండ్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నేను కొంతమందికి రికమెండ్ చేసినప్పుడు ఏంటంటే ఇంకా బయట దానికంటే ఇంకో రూపాయి తక్కువ ఇచ్చి ఇంకా బాగా చూసుకునే పరిస్థితి ఉందంటే ఇంకా దానికంటే ఇంకా గొప్ప విషయం ఏముందండి. చాలా థ్యాంక్ యూ సో మచ్ రఘు సార్, హేమ మాధవ్. మీకు ఈ హాస్పిటల్ కాదు, ఇట్లాంటి ప్రతి డిస్ట్రిక్ట్ లో మీ హాస్పిటల్ ఉండాలని చెప్పేసి మేమందరము జీటీఏ తరఫున ఎస్పెషల్లీ నా తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. చూశారు కదండి, వీళ్ళు చాలా మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం అయితే చేయడం జరుగుతూ ఉంది. సో ఏదేమైనా ఆ పేద ప్రజలకి వైద్యం అనేది అందుబాటులో ఉండాలి, అదంతే తక్కువ ప్రైస్లో ఉండాలంటూ కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వహించారు నిత్యసాయి ట్రస్ట్ ద్వారా. సో వీళ్ళ కృషికి ఫలితంగా మంచి సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓర్తిస్తుంది. భక్తి శ్రద్ధలతో అందరికి సేవా, స్వామి సందేశమే మాకు మార్గదర్శకత్వం. ప్రతి హృదయంలో ప్రేమ కలగజేసే సాయి నామమే మన చిత్తశుద్ధి, శాంతిని పంచే సేవా మార్గం. సాయి ఆశీర్వాదంతో ప్రారంభం, ప్రేమతో నిండి కరుణతో మెరిసే నిత్య సాయి ఆసుపత్రి వెలుగెంతో.